హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఆలు రైస్ టమాటా చారు చేస్తున్నాను. వాటికి కావాల్సిన మసాలా దినుసులు: టమాటా రైస్ కోసం ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండ్ టమాటా ముక్కలు. ఆలు రైస్ కోసం బగారా ఆకు, దాశం చెక్క ఆకు, సాజీరా, ఇలాచి, లవంగాలు. నేనైతే 2 పొయ్యిల మీద 2 గిన్నెలు పెట్టుకున్నాను. ఆయిల్ ఎక్కింది. వాటికి కావలసిన మసాలా ఆకులు వేసేసాను. దాశం చెక్క ఆకు ఎందుకంటున్నానంటే మా పక్కకు దాశం చెక్క చెట్టు ఉంది కాబట్టి మేము చెక్క వాడడం, ఆకులే వాడతాం. సో అవి గోలాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. ఒకసారి కలపాలి. చారుకు గిన్నె కూడా పెట్టాను కదా, అది కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది వేద్దాం. ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు వేయాలి. కొంచెం ఎల్లిపాయలు గోలితే చారులో బాగుంటాయండి. అందుకే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుతాను. సో అవి వచ్చేసరికి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలి. ఒకసారి కలిపేసుకుందాం. అవి గోలాయి కాబట్టి అందులో ఆలు ముక్కలు వేసుకుందాం. ఆలు రైస్లోకి ఆలుగడ్డ ముక్కలు చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి, బాగుంటాయి. సో బ్యాచిలర్ కోసమే ఈజీ రెసిపీ చేస్తున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. 10 నిమిషాల్లో అయిపోతుంది ఇది ఈజీగా. మగ్గాయి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం టేస్ట్ కోసం, పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు కలుపుకోవాలి. అల్లం కొంచెం మంచిగా అందులో కలిసేదాకా కలపాలి. సో కలుపుకున్నాక మిరప పండ్ల కోసమని రెడీ చేసుకున్నాను. సో చారు వేసుకోవచ్చు అని అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తీసి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది పచ్చి చింతకాయ చారు. ఊర్లలో చాలామంది చేసుకుంటారు, అందుకే పచ్చి చింతకాయ వేస్తున్నాను. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుందండి. చికెన్ అయినా, మటన్ అయినా, వెజిటేబుల్స్ అయినా. సో నేను అందుకే అన్నిట్లో ఫస్ట్ ఉప్పు వేస్తాను. కూరగాయలు వేయగానే త్వరగా మగ్గిపోతుంది, త్వరగా అవుతుంది కూర కూడా. అందుకే సాల్ట్ వేస్తాను. కలిపాను. చూసారా ఎలా మగ్గుతుందో, చాలా బాగుంటుంది. సో ఇందులోకి కారం, మసాలా, జీలకర్ర మెంతుల పొడి, కారం, మసాలా, జీలకర్ర మెంతుల పొడి ఇవి ఒకేసారి వేసుకుందాం. సో ఒకసారి ముందే నానబెట్టాలండి. అరగంట ముందే నానబెట్టాను. సో ఇప్పుడు రైస్ వేసుకోవాలి. బ్యాచిలర్ కోసమే అండి, ఈజీగా ఉండాలని ట్రై చేస్తున్నాను. సో మీరు చూసి చేసుకొని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి.
సో బియ్యం వేసి ఒక్కసారి కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బాగుందండి, మేమైతే చేసుకున్నాము. కాంబినేషన్ సూపర్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సో వాటర్ పోసుకోవాలి. నేనైతే అందాదకు పోస్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. మీకు కావాలంటే కొలతకి ఏమన్నా పెట్టుకోండి. ఒక్కసారి సమానంగా అనేసి మూత పెట్టేసుకుందాం. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్ అయితే సూపర్గా వచ్చేసింది. సో కొంచెమే చూపెడతాను అనుకోకండి, మేము ఆల్రెడీ తిన్నాము. చాలా బాగుంది, చారు కూడా సూపర్గా ఉంది, పచ్చి చింతకాయ చారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి.